బైబిల్‌లో మనము అనేకమైనటువంటి జంతువులను గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మరి కొన్నిసార్లు జంతువులు మాట్లాడినట్టుగా గూడా చూస్తా ఉంటాం. మరి ఆదికాండంలోని మరి అవ్వతో పాము మాట్లాడినట్టుగా, మరి బిలాముతో గాడిద మాట్లాడినట్టుగా, మరి అదే రీతిగా మరి ప్రకటన గ్రంథము మనము 8వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఒక పక్షి రాజు మరి ఎగురుతూ బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో! అయ్యో! అని చెప్పే ఒక గొప్ప స్వరంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. మరి ఈ దినంన మనము బైబిల్‌లో ఒంటెను గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మరి ఈ యొక్క ఒంటెను గురించినటువంటి విషయాలను తెలుసుకుంటూ, దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని గూడా ఒకసారి మనము ధ్యానించుకుందాం. మరి బైబిల్‌లో ఒంటెని గురించి దరిదాపు 60 సార్లు రాయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో 53 సార్లు, కొత్త నిబంధనలో 6 సార్లు మరి రాయబడి ఉండటం చూడొచ్చు. మరి ఒంటెని గురించి భౌతికంగా మనము మాట్లాడుకోవాలంటే, మరి ఒక ఒంటెను మనం ఏమని పిలుస్తామంటే ఎడారి ఓడ అని పిలుస్తా ఉంటాం. మరి డెజర్ట్ షిప్ అని అంటారు గదా! మరి ఎడారిలో ఉన్నటువంటి వారికి అది మాత్రమే అదొక ప్రయాణ సాధనంగా ఉండి ఉన్నది. మరి ఈ యొక్క ప్రయాణ సాధనంగా ఈ ఒంటె ఉపయోగాలను మన బైబిల్‌లో ఆదికాండం నుంచి మనము గమనించుకోవచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ అబ్రహాము అబ్రహాము కనాను నుంచి మరి ఐగుప్తుకు మరి వచ్చాడు. మరి ఇక్కడికొచ్చినప్పుడు మరి ఫరో అతని భార్యను చెరపట్టి తీసుకొని పోవడము, షారాని. మా దానికి ప్రతిగా ఆయనకు ఒంటెలనిచ్చినట్టుగా మనం 16 వచనంలో చూస్తాము. అతడు మనం గమనించినట్లయితే హ్మ్. మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనక, ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, అడవి గాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇక్కడ ఇదొక గిఫ్ట్‌గా ఫరో తనకు అబ్రహాంకి ఇవ్వటం మనం చూస్తాం. అనంతరం దేవుడు ఫరో కుటుంబంలో బాధను కలిగించి మరి ఆమెను క్షేమంగా ఇంటికి పంపియటం గూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒంటె మనకు ఒక ఆహ్, బహుమానంగా ఒంటెలను ఈ ఇచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తాం. అంత మాత్రమే గాకుండా ఈ ఒంటెను గురించి ఇంకా మనము తెలుసుకోవాలి అనంటే ఆదికాండంలో మరి 24 అధ్యాయము మరి 10-15 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇక్కడ మరియు ఒక 24 అధ్యాయం 10-15 వచనాల్లో అబ్రహాము మరి ఇస్సాకుకు భార్యను తీసుకొని రావటానికి ఎలియాజరు అనే అతన్ని ఏర్పాటు జేసుకున్నాడు. మరి అతనిని మరి ఇస్సాకుకు భార్యను తీసుకొని రావటానికి పంపిస్తున్నప్పుడు మరి 10 ఒంటెల్ని గూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 24 అధ్యాయం 10 వచనంలో అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధ వస్తువులను తీసుకొని పోయెను అంటూ ఇక్కడ రాయబడి ఉంటది. మరి 10 ఒంటెలు అనంటే మనము అవి ఒంటె అనేది గూడా ఒక ఆస్తికి, సంపదకు, ఒక రిచ్‌నెస్‌కి అది ఒక చిహ్నంగా అక్కడ ఉన్నది. మరి ఇప్పుడు ఒక రేస్ కార్‌లంటే పిల్లలకెంతో ఇష్టం. ఇప్పుడున్నటువంటి యంగ్‌స్టర్స్‌కి. మరి ఆ రేస్ కార్‌లో పోతున్నప్పుడు వాళ్ళకి ఆనందమే వేరు. మరి ఈయన 10 ఒంటెలు ఒకటేసారి లైన్ గట్టుకొని తీసుకొని పోతున్నాడంటే, ఇతను మరి గొప్ప ఆస్తిపరుడుగా అబ్రహాం కనబడుతున్నాడు. మరి అక్కడ 10 ఒంటెల్ని తీసుకొని అక్కడ అమ్మాయిని మరి ఇస్సాకుకు భార్యని తీసుకొని రావటానికనేసి వెళ్ళటం మనం ఇక్కడ చూస్తాము. మరి ఈ పోయినటువంటి వ్యక్తి మరి ఆయన 11వ వచనంలో గమనిస్తే సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను.
మరిక్కడ ఎలియాజర్ గారు ప్రార్థిస్తున్నాడు. మరి ఏమని ప్రార్థించేదానికంటే ముందు ఈ ఒంటెల్ని గూడా మోకరింపజేశాడు. మరి ఇక్కడ 12వ వచనంలో, "నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి, నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము" అంటూ మరి తాను చేయబోయే ఓ కార్యానికి మరి మంచి అమ్మాయిని సెలెక్ట్ జేసుకుంటకు ప్రార్థించినట్టుగా చూస్తాం మనమిక్కడ. సరే ఆ అమ్మాయి మరి నిజంగానే ఈయన ప్రార్థించిన రీతిగానే మనకు రిబ్కా ఎదురుగా వచ్చింది. మరి వచ్చి అంత మాత్రమే గాదు. ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న తర్వాత మరి ఈ ఆమె ఎలియాజర్‌కి నీళ్ళిచ్చింది. కడవలో నుంచి నీళ్లు దయచేసి తాగనిమ్మని అడిగినప్పుడు ఇచ్చింది. ఆయన తాగిండు. అంత మాత్రమే గాదు. ఇంకా అతను వెయిట్ జేస్తా ఉన్నప్పుడు ఆమె ఏమన్నదనంటే, వెంటనే ఆ ఒంటెలకు గూడా నీళ్లు చేది పోసి మనం 19వ వచనంలో చూస్తాం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, "నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటిని నీళ్లు చేది పోయుదునని" చెప్పి, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి, అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేది పోసెను. ఇది చూడండి, నిజంగా ఈ రిబ్కా అందగత్తెనే. కానీ మంచి పనిమంతురాలుగా గూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. మరి ఒంటె చాలా నీళ్లు తాగుతది గదా! ఒక 3 నిమిషాల్లో 53 గ్యాలన్ల నీళ్ళని తాగేస్తదంటది. మరి 10 ఒంటెలకు అంటే దాదాపు 530 గ్యాలన్ల నీళ్ళు మరి ఆ అమ్మాయి అక్కడ చేది పోషుంటది. మామూలు విషయం గాదు గదా! మనం మన బకెట్స్‌తో చూస్తే ఒకవేళ 90-100 బకెట్ల నీళ్ళన్నా పోషుండొచ్చేమో మరి వాటికి. మరి ఈ రీతిగా ఈ ఒంటెలకు ఆమె నీళ్లను చేది పోసినట్టుగా మనకు ఆదికాండంలో చూస్తాము. అయితే మన ఆదికాండం 43 వచనంలో గూడా యాకోబుకు ఒంటెలు, గొర్రెలు, మేకలు, సేవకులు అధికంగా ఉండేవాళ్ళంటూ గూడా తె బైబిల్‌లో తెలియజేయబడింది. మరి యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనంలో అయితే ఆహ్, యోబుకు మరి మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 3000 ఒంటెలున్నట్టుగా ఉంటాయి. అతను శ్రమలు అనుభవించిన తర్వాత అవి 6000 ఒంటెలుగా ఆస్వాదించబడ్డాయి. ఈ రీతిగా మళ్ళా మనం ఇంకా గూడా చాలా సార్లు గూడా ఒంటెను గురించినటువంటి విషయాలు బైబిల్‌లో చూడొచ్చు. షేబా దేశపు రాణి మరి సొలొమోన్ మహారాజు జ్ఞానంను పరీక్షించడానికి వచ్చినప్పుడు ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చినట్టుగా కనబడతది. అంత మాత్రమే గాదు, యోసేపును మరి హ్మ్, అన్నలు ఇష్మాయేలీయులకు అమ్మినప్పుడు వాళ్ళు ఒంటెల మీద ప్రయాణమై వస్తున్నట్టుగా, అంటే బైబిల్‌లో అక్కడక్కడ మనకు ఒంటెలను గురించినటువంటి విషయాలు మనకు తెలియజేయబడ్డది. మరి ఈ ఒంటెలో ఒక ప్రయాణ సాధనంగా ఆ దినాల్లో మరి ఉండినట్టుగా మనము చూస్తాము. మరి ఈ ఒంటెలు రోజుకంట 100 మైళ్ళ దూరమైనా గాని ఈజీగా ప్రయాణం జేస్తాయంట. మరి అంత మాత్రమే గాదు గానీ, మూడోదిగా గమనిస్తే ఈ యొక్క ఒంటెల ఉన్ని ద్వారా, వెంట్రుకల ద్వారా వచ్చేటువంటి వాటితో దుస్తులు గూడా తయారు జేసుకొని యేసుకున్నట్టుగా బైబిల్‌లో మనకు కనబడతది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను గారు మనకక్కడ కనబడతారు. ఒంటె రోమముల చేత చేయబడిన వస్త్రాలను ధరించినాడని, మిడతలు మరి అడవి తేనెను ఆహారంగా తీసుకున్నట్లుగా మనము బైబిల్‌లో చూస్తాం గదా! మరి యోహాన్ గారి నిరాడంబరమైనటువంటి అరణ్య జీవితానికి ఇది మనకు చూపిస్తుంటది. ఈ రకంగా మనకు ఈ యొక్క ఒంటెను గురించినటువంటి ప్రస్తావన మరి మనకు బైబిల్‌లో ఆయా సందర్భంలో కనబడ్డది. మరి ఇంకోటి గూడా గమనిస్తే ఇది నిషేధించబడినటువంటి జంతువు గూడా. అన్‌క్లీన్ యానిమల్ అంటారు దీన్ని. అపవిత్ర జంతువు ఇది. కొన్ని దేవుడు కొన్నిటిని తినొద్దు అని చెప్పినప్పుడు, ఈ ఒంటెను తినవద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. ఇది అపవిత్ర జంతువుగా ఉంది. దీనికి 2 కాలి వేళ్ళే ఉంటాయన్నమాట. మళ్ళీ లేవియాకాండం 11 అధ్యాయం 4 వచనంలో ఈ మాట మనకు కనబడతది. ఇది నెమరేస్తది గానీ దీనికి డెక్కలు చీలి ఉండవు గాబట్టి, దీనికి పగులనేది లేదు గాబట్టి స్త్రీలు దాన్ని తినగూడదు. జస్ట్ ప్రయాణ సాధనాలుగా మరి దాని నుంచి దాని తోలునైనాను, దాని వెంట్రుకలైనా వాడుకోవచ్చనమాట. ఇది చాలా బరువులను మోసేటువంటి యానిమల్ ఇది. మరి ఇది ప్రయాణ అనంతరం గూడా మరి ఒకవేళ అది వంగి మోకరిస్తే గాని దానిపై ఉన్నటువంటి వస్తువులని మనుషులు దింపుకోలేరు. అంటే చాలా హైట్ గూడా ఉంటుంది గదా! అది. మరి దీని ఆ దినాల్లో గూడా మరి వ్యక్తిగత రవాణాకైతేనేమి, బరువులు మోయడానికేమి, బరువులు లాగడానికేమి, సరుకుల రవాణాకేమి, మరి ఈ యొక్క ఒంటెను వాడుకున్నట్టుగా మనము చూస్తాం. మరి ఆవులాగానే అది గూడా
పాలిచ్చేటువంటి క్షీరదం గాబట్టి కొంతమంది ఆ పాలను గూడా తాగుతారని అంటారు మరి. మరది ఈ కాలంలో అయితే ఒక లీటర్‌కి రూ. 600 చొప్పున ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో అమ్ముతుంటారంట. మరి ఇదొక అర టన్ను బరువు ఈజీగా మోయగలిగినటువంటి జంతువు. మరి ఈ యొక్క జంతువుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ జంతువు అయినటువంటి ఒంటె ఇది ఎక్కువగా ఈ ఎడారిలోనే వాడబడతా ఉంటది. ఇది ఎడారిలో ఉండే జంతువే గానీ మంచిగా ఈత గూడా వస్తదంట దీనికి. ఒక టైమ్ వచ్చినప్పుడు ఈత కొట్టాలంటే గూడా చక్కగా స్విమ్ చేస్తదంట మరి. ఇది మంచి తుఫాన్‌లొచ్చినప్పుడు మరి దాని మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకుంటే చాలు ఎవ్వరిని కిందకి పడేయదు. గుర్రాలకు జాడిచ్చి కింద పడేసేటువంటి లక్షణం ఉంటది. కొన్ని సార్లు వాటికి నచ్చని ప్రతికూల పరిస్థితులు గాని అక్కడ కనబడితే గుర్రం ఏం చేస్తదంటే మనిషిని కిందేసి తన ఇంటికి తాను పోయి కూర్చుంటది. కానీ ఒంటెకు అలాంటి లక్షణం ఉండదు. తన పైన కూర్చున్నటువంటి వ్యక్తిని ఎప్పటికీ కింద పడదు. కింద పడేయదు. క్షేమంగా తీసుకొని వెళ్తది. తన గమ్యానికి తను చేరాలనుకున్నప్పుడు చేరుస్తది. మరి ఈ ఒంటెలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవ నిర్మాణం గూడా అది కలిగి ఉన్నది. దాని యొక్క గిట్టలకు కిందంట ఒక రకమైనటువంటి జాలీలాగా రంధ్రాలతో కూడుకున్నటువంటి దాని కింద పాదాల కింద ఉంటదంట. అది ఇసుకలో అది పాదం కిందికి ఏసినప్పుడు మళ్ళీ ఈజీగా పైకి తీసుకొని రాగలదు. మరి అంత మాత్రమే గాదు దాని కళ్ళకు కూడా 3 పొరలుంటాయంట. మరి అక్కడ ఎక్కువగా ఇసుక తుఫాన్లు ఎడారిలో వస్తా ఉంటాయి గాబట్టి, మరి ఆ తుఫాన్ల నుంచి తట్టుకోవటానికి ముక్కులో గూడా ఇసుక కొడతది గదా! బాగా గాలి వీచినప్పుడు ఆ ముక్కు రంధ్రాలని ఆటోమేటిక్‌గా అది మూసుకోగలిగేటట్టుగా. ఈ రకంగా. మరి అంత మాత్రమే గాదు. ఇంకొక లక్షణం దీనికి ఒంటెలో ఉండేటిదేందంటే, ఇది వాటర్‌ని బాగా స్టోర్ జేసుకుంటది. మరి ఈ ఈ రకంగా మనము ఒంటెను గురించి భౌతికంగా మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఆత్మీయంగా ఒంటె ద్వారా మనము ఏం నేర్చుకోగలుగుతాము? మరి ఈ యొక్క ఒంటెని గురించి మరి యేసయ్య గూడా మనకు కొత్త నిబంధనలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో 3 పత్రికల్లోనూ ఈ విషయం రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనంలోనేమి ఈ రీతిగా మరి దేవుడు అక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మరి ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభము అంటూ యేసయ్య ఒక జీసస్ ఎనాలజీ ఒక సామెతగా చెప్పాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో దూరిపోవుట సులభము అంటూ చెప్పాడు. మరి ఈ మ ఈ యొక్క సంభాషణను మనం ఒక్కసారిగా గమనిస్తే ఎందుకట్లా చెప్పాడు ముందుగా అని చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో ఎందుకట్లా చెప్పాడు అనంటే, ఈ యొక్క ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. అయినా గాని ఏదో కొదవగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడిక్కడ. మరి ఈ కొదవ ఏంటో మరి ఆయనకు గూడా అర్థం గాట్లేదు గాబట్టి, యేసయ్య దగ్గరకొచ్చాడు. మరి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. మరి అందుకు యేసయ్య ఏం జేశాడంటే, నీవు ఒకవేళ నిత్య జీవంలో ప్రవేశింపగోరాలని హ్మ్, మరి ముక్తి మార్గాన్ని పొందాలనుకుంటే, నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, నువ్వు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని అన్నిటిని కరెక్ట్‌గా పాటించమంటాడు. నరహత్య చేయదు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ యువకుడు కొంత విసుక్కొని, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నానయ్యా! ఇంకా నాకు కొదవగా ఉంది అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, "నీవు ఆగుట కోరిన యెడల పోయి నీ ఆస్తి బాగా ఉంది గదా! దాన్నమ్మి బీదలకిమ్ము" అంటాడు. మరి అప్పుడు ఆ యవనస్తుడు కొంత వ్యసనపడి మరి ఆ ఆస్తిని కోల్పోవటానికి మాత్రం అక్కడ ఇష్టపడలేదు. అతడు హ్మ్. యేసయ్య ఏమంటాడంటే, "అది అమ్మి నన్ను వెంబడించు" అని చెప్తాడు. అప్పుడు నువ్వు జీవానికి వారసుడవుతావు అని జెప్తాడు. మరి ఆస్తి గలవాడు గాబట్టి ఆయన వ్యసనపడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తాం. మరి ఈ ఈ మాటలు మనం గమనిస్తే ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే, ఈ మనం 24వ వచనంలో ఈ మాటని పలుకుతాడనమాట. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానంటాడు.
మరి ఈ మాటలకన్నిటికి శిష్యులైతే భలే ఆశ్చర్యపడిపోతారు. నిజమే. ఒక నిత్య జీవాన్ని పొందడం అనంటే అంత ఈజీగా కాదు. మరి ఇక్కడ ఈ సూది బెజ్జంలో దూరడము అనంటే నిజంగా సూదిలో నుంచి వంట దూరడం సులభము అని ఇక్కడ చెప్పడము. ఈ ఇది మరి మనం యెరూషలేం పట్టణంలోనంట మరి రాత్రి అయిందంటే పెద్ద పెద్ద గేట్లుంటాయి. వాటిని మూసేస్తారంట. అక్కడి నుంచి మళ్ళీ రాత్రి ప్రయాణమే వచ్చినోళ్ళు ఆ గేట్ల దగ్గర ఆగాల్సిందే గాని లోపలికి రాలేరు. అయితే కొన్ని సూది బెజ్జాల్లాంటి కొన్ని సన్నదారులుంటాయంట. వాటిలో నుంచి రావాలి అనంటే, ఆ ఒంటె మీదున్నటువంటి వస్తువులను కిందికి దింపేసి, ఒంటెని మోకరింపచేసి, అది మెల్లగా కాళ్ళతో పాక్కుంటూ ముందుకు పోయినట్టయితే, యజమాని గూడా అవతలికి దాటగలుగుతాడు. మరి ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనము ఏం నేర్చుకుంటామంటే, మనము గూడా మనకున్నటువంటి పాప భారాల్ని వదిలేసి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని రాజ్యాన్ని నువ్వు వారసుడవు అవ్వాలి అనుకుంటే, మరి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వెంబడించువాడుగా ఉండాలి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ధనంపై ఆశ పెట్టుకున్న వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేరడం చాలా కష్టమని, ఇది అసాధ్యమైన పనిని సూచించడానికి యేసయ్య ఉపయోగించినటువంటి ఉపమానంగా ఇక్కడ ఒంటెను మనము చూస్తాం. అనంతరం ఇంకొక ఉపమానం గూడా దేవుడు చెప్తాడు. మరి ఇది ధనవంతుని ఉపమానమే కాకుండా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23, 24 వచనంలో ఒక రూపకాలంకారంగా ప్రస్తావిస్తూ శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అంటూ మీకు శ్రమ, దోమను వడకట్టి ఒంటెను మింగువేయి గుడ్డి నాయకులారా అంటూ అక్కడ గద్దిస్తూ యేసయ్య మాట్లాడటం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ దోమను వడగట్టి ఒంటెను మింగివేయు గుడ్డి నాయకులారా అంటే, ఈ శాస్త్రులు పరిచయాలు చేసినటువంటి పనేంటంటే, వారి తోటల్లో పండేటువంటి మూలికలేమి, పుదీనానేమి, సోంపేమి, జీలకర్రలేమి వీటన్నిటిలో గూడా చక్కగా దశంభాగాలిస్తారు. చాలా చిన్న చిన్న విషయాల్ని పెద్దగా దాన్ని చూపిస్తూ మేమిట్లా ఇచ్చాము అన్నట్లుగా ఉంటారు. కానీ, అసలైన విషయాల్లో వీళ్ళు శ్రద్ధ చూపించరు. పక్కనున్నటువంటి మనిషిని పట్టించుకోరు. పక్కనున్నటువంటి మనిషికి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోరు. వారికి కరుణ లేదు, దయ లేదు, జాలి లేదు. ఒక విధవరాలి పట్ల మనము ఆహ్, హ్మ్, దయ చూపించడము, తర్వాత ఎన్నో వ్యాజ్యాల విషయంలో గూడా అన్యాయంగా జేస్తూ ఉంటారు. కానీ, ఇవి మాత్రం కరెక్ట్‌గా జేస్తున్నట్టు చూపిస్తూ, ఇక్కడ 2 జంతువులని విరుద్ధమైనటువంటి 2 జంతువులతో ఈ శాస్త్రాలను హ్మ్. పరిసయులను పోలుస్తూ అక్కడ వాళ్ళని గద్దించి మాట్లాడాడు. మరి దోమనైతేనేమో వీళ్ళు చేస్తున్నటువంటి ఆ దశమ భాగాలిచ్చే జీలకర్ర, సోంపుతో పోలుస్తూ చెప్తున్నాడు. ఒంటెనైతేనేమో దయ, కరుణ, జాలి అనేటువంటి పెద్ద విషయాలతో పోలుస్తూ ఇక్కడ మనకు చెప్తాడు. అంటే యేసయ్య గూడా తను చెప్పేటువంటి ఉపమానాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చేయాల్సిన పనులు చేయకపోవడం. యేసయ్య ఒకవేళ ఆదివారం ఎవరినైనా స్వస్థపరిచాడనుకోండి, వెంటనే దాన్ని పెద్దగా జేసేసి ఈ శాస్త్రులు, పరిసయ్యులు విమర్శించడం మొదలెట్టారు. కాబట్టి యేసయ్య ఏమంటాడంటే, వారిని ఇట్లా దోమతోను, ఒంటెతోని ఇక్కడ పోల్చి చెప్పడం మనము చూస్తాం. మరి ఈ యొక్క ఒంటె ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటంటే, మరి ముఖ్యంగా ఈ ఒంటెలో మరి చాలా వినయం కలిగినటువంటి జంతువిది. మరి ఈ యొక్క వినయాన్ని మనమందరం గూడా అలవరుచుకోవాలి. అంతేగాదు మరి ఈ యొక్క ఒంటె దాని అడుగులను జారకుండా ఎడారిలో నడవగలదు. మరి మనం గూడా విశ్వాస జీవితంలో మరి ఎడారి లాంటి ఈ యొక్క ఆహ్, ప్రయాణంలో మనం నడుస్తున్నప్పుడు మరి మన అడుగులు జారకుండా మనము గూడా దేవునిలో స్థిరంగా నిలబడటానికి దేవుని వాక్యాన్ని అనునిత్యము మనము ధ్యానించు వారంగా ఉండాలి. ఇది నెమరు వేసే జంతువే. కానీ దేవుడు దీన్ని తినవద్దని చెప్పాడు. మరి మనము గూడా వాక్యాన్ని ఎల్లప్పుడూ నెమరు వేయాలి. మరి ఒక కాలం వస్తదంట. మనకు ఎక్కడికి పోయినా వాక్యం అనేది వినబడదు. మరి అటువంటి సమయంలో మనము ఈరోజు వాక్యాన్ని మన హృదయాల్లో పదిలపరుచుకోవాలి. ఏ రీతి అయితే ఒంటె తను నీటిని నిల్వ ఉంచుకొని మరి అవసరమైనప్పుడు వాడుకుంటదో, ఆ రీతిగా మనం గూడా వాక్యాన్ని ధ్యానించు వారంగా ఉండి, మరి ఎల్లప్పుడూను ఆ వాక్యముతోనే మనం మాట్లాడేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. మరి ఒంటెలో ఎంతో ఓర్పు, సహనము ఉంది.
మరి ఒంటె ఎడారిలో కష్టాలను భరిస్తూ మరి ఎంతో సుదీర ప్రయాణం గూడా చేస్తుంది. మరి విశ్వాసి గూడా తన జీవితంలో సహనానికి మరి చిహ్నంగా సహనాన్ని ఒక చిహ్నంగా పెట్టుకోవాలి మరి మనం. పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను తట్టుకొని గూడా మరి తల వంచక అనుకూలంగా దేవునికి నడుచుకోవాలి మనం. మరి ఇసుకలో వేడిని తట్టుకొని మరి ఈ యొక్క ఎడారి గూడా ప్రయాణిస్ ఆహ్, ఒంటె ప్రయాణిస్తుంది. అదే రీతిగా మరి మనకు గూడా ఎన్నెన్నో సమస్యలు చుట్టుముట్టి, ఎన్నో రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సమస్యలుండవచ్చును. కానీ వాటినన్నిటిని మనము యేసు నామంలో మనము నిజంగా ఎదిగిన బిడ్డలమైతే తట్టుకొని నిలబడగలగాలి. మరి చిన్న చిన్న సమస్యలకే ఎంతోమంది ఆహ్, జీవితాలను చాలించుకోవడం ఏంటి, ఆ సమస్యల నుంచి పారిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఆ రీతిగా కాక ఒంటెలాగా మనం స్థిరంగా నిలబడి, దేవునిలో మనమందరం గూడా ఎదగాలని మరి అట్టి కృపను దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ, నాకు సమయం ఇచ్చిన పెద్దలకు మరొకసారి వందనాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.